దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కెఎస్ శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. సముద్ర ప్రయాణము చేయువారులారా, సముద్రములోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడుడి. భూదిగంతముల నుండి ఆయనను స్తుతించుడి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనము. ప్రభునందు ప్రియులారా, దేవుడు నిత్యము స్తుతికి పాత్రుడు, కీర్తనీయుడు. దేవుని హస్తకృతములైన సమస్త జీవరాశులు, భూమి మీదున్న సమస్తమైన వారు, ప్రకృతి దేవునిని కీర్తించాలి, గణపరచాలి. ఇది మన జీవన మనుగడకు ఆధారమైనటువంటి దేవునికి చేయు ఆధ్యాత్మిక స్తుతి ఆరాధన. ఈ రీతిగా మనము భూమి మీద ఈ లేఖన ప్రకారముగా దేవుని సన్నిధిని జీవించడానికి ప్రవక్త అయిన యెషయా గారు ఈ మాటలను హితవుగా తెలియపరుస్తున్నారు. నింగిలోన, నేలపైన, నీళ్లపైన ప్రయాణించు భక్తులు ఎక్కడున్నను, ఏ స్థితిలో ఉన్నను ఎల్లప్పుడూ తమ దేవునికి నిత్యము ఆరాధన చేయవలసిన పరిస్థితి అయి ఉన్నది. తమ ప్రాణాధారమైన యెహోవాను నిత్యము కొనియాడాలి. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మెస్సయగా లేఖన ప్రకారముగా ఈ లోకానికి పంపించుట కొరకు, మన రక్షణ కొరకు సంసిద్ధపరుస్తున్నప్పుడు లోకము అందును బట్టి సంతోషించున్నట్లు ఈ శుభవర్తమానము భక్తుడైనటువంటి యెషయా ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకమునిపై ప్రకటిస్తున్నటువంటి శుభ సందేశం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 13వ వచనములో యెహోవా సూర్యుని వలె బయలుదేరును అని తెలియజేస్తున్నాడు. కనుక ద్వీపకల్పములు, సముద్రములోని ద్వీపములు, ప్రజలందరూ ఆయన రాక కొరకు, ఆయన పరిపాలన కొరకు ఎదురు చూచుచు ఆయన పరిచర్యల్లో కొనసాగించుట కొరకు సహకారమును, పాలుపంపులను పొందుటకు సంసిద్ధం కావాలని పిలుపునిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో చాలా వరకు ఇలా అందరి విషయములలో అందరూ ప్రార్థిస్తున్నారు, అందరూ ఆరాధిస్తున్నారు. మరి నీవు పాలొందుతున్నావా? అందరితో కలిసి దేవునిని ఆరాధిస్తున్నావా? మనము ఆరాధించకపోతే ఏం? లోకములో అందరూ దేవునిని స్తుతిస్తున్నారు. నా భార్య, నా భర్త, నా పిల్లలు వారు దేవునిని ఆరాధిస్తున్నారు కదా, సరిపోద్ది అని నీవు స్తుతించుట నిర్లక్ష్యం చేస్తున్నావేమో. 148వ కీర్తనలో ఆకాశవాసులు, దూతలు, సూర్యచంద్ర నక్షత్రాదులు, మృగాలు, జంతువులు, పక్షులు, మనుషులు, పిల్లలేమి పెద్దలేమి, యవ్వనులు, వృద్ధులు, స్త్రీ పురుషులు, తల్లిదండ్రులు అందరూ దేవునిని స్తుతించాలి. ఇది మనకు హితోపదేశము చేయబడుచున్నది. 150వ కీర్తనలో 6వ చరణములో సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి అని ఆధ్యాత్మికమైనటువంటి మంచి మాటను మాకు తెలియజేస్తున్నది. మరి సమస్తమైన విషయములలో, లోకములో ఉన్నటువంటి ప్రతి వారు విషయములో ఏమవుతున్నను కానీ ఈ వాక్యం ఆలకిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు మాత్రము దేవునిని అనుదినము అనుక్షణము స్తుతించు, ప్రార్థించు. అది నీ జీవితమునకు ఆశీర్వాదకరము, నీవు చేయు పనులన్నిటిలోనూ ప్రయాణములో క్షేమకరము. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, స్తోత్రాలు. మీరు అనుగ్రహించిన ఈ ఆశీర్వాదకరమైన తరుణములు బట్టి వందనాలు. నీ వాక్యము చేత మేము బలపరచబడుతున్నాం. మా దైనందిన జీవితంలో మా జీవన మనుగడ కొరకు ప్రయాణాలు సాగిస్తున్నాం. దేశ విదేశాలలో అనేక మంది బిడ్డలు ఉన్నారు. నిత్యము వారి యొక్క జీవితములకు అవసరమైన ఆశీర్వాదాలు, క్షేమము, సంరక్షణ నీ వలననే పొందవలసిన వారై ఉన్నాం. కనుక మా ప్రాణాధారమైన నిన్ను, మా జీవితములకు మూలమైన నీ నామమును గణపరుచుట మాకెంతో ఆశీర్వాదకరం. దేవా, నీ సన్నిధిని ఈ వాక్యం ఆలకిస్తున్న నీ బిడ్డలు ఎవరైతే ప్రార్థనలు ఏకీవించి ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనలు నిత్యము నెరవేర్చుమని, ఆలకించి సంరక్షించుమని ప్రార్థిస్తున్నాం. చేతి పనులు, జీవనోపాధులు చేస్తున్న బిడ్డలు ప్రయాణాలు చేస్తుండగా అయ్యా నీవే కృప చూపండి, సహాయం చేయండి ప్రభువా. చదువుకునే బిడ్డలు ప్రతిదినము ప్రయాణిస్తున్నారు. వారి చదువులలో తోడయుండండి. చక్కటి జ్ఞానమును, సంరక్షణకరమైన స్థితిని దయచేయండి. ఆర్థిక రుణబాధలతో అనేక మంది నిత్యము కృంగుతున్నారు. వారికి నీ సహాయం చేయండి. చేస్తున్న వ్యాపారములు కానీ, పనులు కానీ సఫలము కాక నిరుత్సాహపడుతున్న అనేక మంది బిడ్డలున్నారు. వారిని మేల్కొల్పండి. తగిన సహాయము, జ్ఞానమును, తెలివిని, వివేచన దయచేయండి. కుటుంబాల్లో సమైక్యత, సమాధానము, నెమ్మదిని కలిగించండి.
ఘనత, మహిమ, ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మీకందరికీ తోడయుండునుగాక. ఆమేన్.